మార్కండేయుని గాచిన మృత్యుంజయుడు. ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కండేయుడు పెరిగి పెద్దవాడగుచున్నాడు. సకల విద్యలు నేర్చి చాలా బుద్ధిమంతుడనిపించుకున్నాడు. వానికిప్పుడు 14 ఏండ్లు నిండినవి. శంకరుడిచ్చిన వరపరిమితిని అనుసరించి ఇక 2 ఏండ్లలో కొడుకు మరణిస్తాడనే చింతతో కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు. అయితే ఒకనాడు మార్కండేయునికి తల్లిదండ్రుల విచారం తెలిసింది. వారికి నచ్చచెప్పి పోయి గౌతమీ నది తీరాననున్న ఒక శివలింగాన్ని పూజిస్తున్నాడు. గడువు ముగిసింది. వాని ప్రాణాలు తీసుకొని పోవటానికి వచ్చిన యముడు శివుని ఆలింగనం చేసి ఉన్న మార్కండేయుని మెడలాగి పాశం వేశాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై శివుడు ఆగ్రహించి యముని కాలితో తన్నాడు. మూర్ఛపడి లేచిన యముడు శంకరుని క్షమాపణ వేడుకున్నాడు. పరమేశ్వరుడప్పుడు యముని మన్నించి మార్కండేయునికి చిరాయువు చిరస్థాయిగా ప్రసాదించాడు. ఈ విధంగా మార్కండేయ మహాముని చిరంజీవి అయ్యాడు. కనుక దీన్ని బట్టి చూస్తుంటే మనము భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే మనకున్న తలరాతను కూడా మార్చుకోగలము.